2025 సంవత్సరము జనవరి మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మకర రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సూర్య భగవానుడు జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు 21వ తారీఖు వరకు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి గురువు, శుక్రుడు, బుధుడు, రాహువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా అధికంగా అంటే 60% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కొన్ని విషయాలలో శని మూలకంగా, కేతు మూలకంగా, సూర్య భగవానుడి మూలకంగా అస్థిరత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో కొంత అస్థిరత గోచరిస్తుంది కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ నిలకడగా ఉండే పరిస్థితిని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక సమాజంలో మంచి వారితో స్నేహం చేస్తారు. మొదటి 2 వారాలు మంచి వారితో సాహచర్యం లభిస్తుంది మీకు. అయితే తదనంతరం మాసాంతం లోపల కొంత వృధా ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మంచివారితో స్నేహాన్ని మీరు మలుచుకోవాలి, కార్య సాఫల్యానికి ఉపయోగించుకోండి. ఇక ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల సూచనలను పాటిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల సెటిల్మెంట్ విషయం లోపల అంటే వాళ్ళ ఉద్యోగం కానివ్వండి, వారికి ఒక మంచి సంబంధం చూడడం పైన కానివ్వండి, వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, మీరు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రభావవంతంగా వాళ్ళపైన మీరు మనస్సు నిలుపుతారు. ఇక భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉండడము, కుటుంబ పెద్దల యొక్క సూచనల మూలకంగా మీకు చాలా పనులు నెరవేరుతాయి, లాభసాటిగా ఉంటాయి. అయితే ఆర్థిక స్థితి మూలకంగా కొన్ని పనులలో ఆలస్యము, జాప్యము, వాయిదా పడడము ఇలాంటివి కూడాను గోచరిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ముందు చూపుతో వెళ్ళడం చాలా అవసరము. అంటే ఆర్థిక పరిస్థితి మూలకంగా కొన్ని పనులు ఎఫెక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు చూపుతో మీరు వెళ్ళండి. ప్రణాళికాయుతంగా పూర్వాపరాలను చాలా ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. ఇకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. గుడ్డిగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్నట్టయితే మీకు లాభదాయకంగా క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న వ్యాపారస్తులకు మట్టుకు ఇబ్బంది ఉండదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెలలో చాలా విషయాలపై ప్రభావం చూయించేటువంటి గ్రహాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే ప్రతి విషయంలోనూ 1కి 4 సార్లు ఆలోచించండి. నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. దగ్గరి వాళ్లతో మీరు చర్చించండి, సత్ఫలితాలను పొందుతారు. కాంట్రాక్టర్లకు సజావుగానే జరుగుతుంది వ్యవహారం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ మాసం. ఇకపోతే భూములు, వాహనములు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వారికి కూడాను అనుకూలంగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ డబ్బు విషయంలో మట్టుకు ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. కానీ
ఆశించిన మేర ఫలితము ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇకపోతే విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. పరీక్షలలో రాణిస్తారు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళడము, ఇక్కడనే దేశీయంగా మీరు మంచి సంస్థలలో అడ్మిషన్ పొందడము, ఇలాంటివన్నీ కూడాను శుభసూచకంగా కనబడుతున్నాయి. ఓవరాల్‌గా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. కొంత శ్రమించినట్టయితే సత్ఫలితాలు ఇంకా బాగాను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇంకా చివరి ఘట్టంలో ఉన్నాడు. ఏళ్నాటి శని ప్రభావం తగ్గిపోతుంది. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల వెళ్ళిపోతున్నాడు గనుక, ఈ వెళ్ళే ముందు కొన్ని మంచి పనులు, స్థిరమైనటువంటి పనులు చేసే అవకాశం కూడాను ఉంటుంది. కాబట్టి స్థిరమైన పనులు చేస్తున్నప్పటికీని, చేయించినప్పటికీని ఖర్చులు తప్పవు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ శనీశ్వరుడి ప్రీత్యర్థమై శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో ఉన్నటువంటి ఆదిత్యం సూర్యుణ్ణి, అంబికాం అమ్మవారిని, గణాధిపతిం గణపతిని, విఘ్నేశ్వరుణ్ణి, శివుణ్ణి వీళ్ళందరినీ కూడాను మీరు కొలిచినట్టయితే ఆ శని ప్రభావం తగ్గిపోతుంది. ప్రతినిత్యం కూడాను నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకున్నట్టయితే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. నవగ్రహాల లోపల దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ శనైశ్వరుడి పైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడు, ఆ శని భగవానుడు అనుగ్రహించి మిమ్మల్ని నష్టాలలోకి నెట్టకుండా కాపాడుతుంటాడు. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రాకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇక అదృష్టము కలిసి రావడానికి ముఖ్యంగా సూర్యనారాయణుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. తద్వారా ఏమవుతుంది, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ ఒక 1% అయినా కూడాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కావాలి మనిషికి. కాబట్టి ఆ రూపంలో ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి, సూర్యుణ్ణి పూజించండి తప్పకుండా. మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.